అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద కోత పెడుతున్న లబ్ధిదారుల తరఫున 40% ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఉంది, వారి వాణి వినిపించాలని ఓటేసిన 40% కాదు, మాకు వ్యతిరేకంగా కూటమికి వేసిన 60%లో కూడా బాధ కనబడుతుంది. వీరందరి వాణి వినిపించేందుకే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వచ్చి అధికారులకు ఇవ్వడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ. ఒక్కొక్క రంగంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అని తెలియజేసేందుకు ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిరసన కార్యక్రమాలు వారి వాణి వినిపించడానికి ఎప్పుడూ ముందుంటుంది. ప్రజల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసును తెలుసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారి అవసరాలు గుర్తించి పథకాలు పెట్టారే కానీ ఓట్ల కోసం కాదు. ప్రతి ఒక్కరు గుర్తించాలి. కానీ మాయ మాటలు చెప్పే దానిలో చంద్రబాబు నాయుడు గారు తింటారు. ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసారు. మళ్ళా మోసపోయాము ఈయన మాటలు చెప్పి. ప్రతి రంగంలో అది రైతులకి ఇచ్చిన హామీ కానీ, విద్యారంగంలో పిల్లలకి ఇచ్చిన హామీ కానీ, విద్యుత్ శాఖలో చెప్పిన మాటలు కానీ, నిరుద్యోగులకి నెల భృతి కానీ, 18 సంవత్సరాలు దాటితే ఇస్తానన్న 1500 నెలకి అమ్మాయిలకి, అంతేనా లెక్కలో ఎక్కాల్లాగా చెప్పటం. 1500 పిల్లలకి 15,000. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.